జగిత్యాల జిల్లా సిరికొండలో రైతు తన పొలంలో మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలం సాగుతుంటే ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారానే అన్నారు. జలంధర్ తన పొలంలో వేసిన నారుతో మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయాలని నారు పోసి ప్రభుత్వానికి వినూత్నంగా విన్నపం చేశాడు. తన పొలం సాగు చేయాలంటే ఎస్ఆర్ఎస్పీ వర్షాకాలపు నీరు ద్వారానే అని, వర్షాలు లేకపోవడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేసినట్టయితే మా పొలాలు పండుతాయని వాపోయాడు. ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ రైతులకు న్యాయం చేయాలని, సాగు తాగునీరు అందించాలని పిలుపునిచ్చారు. వీలైతే ప్రభుత్వం రిపేర్ చేసి వెంటనే ఎగువ ఉన్న ప్రాంతానికి నీరు అందించాలని కోరారు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో మనం ఎండాకాలంలో చూసినట్టయితే తీవ్రమైన ఎండలు మన తెలంగాణ ప్రాంతానికి ఈసారే వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే వాతావరణ నిపుణులు కూడా చెప్పడం జరిగింది, భవిష్యత్తులో ఎల్నినో కారణంగా వానలు పడడం చాలా కష్టంగా ఉంది. అక్కడక్కడే వానలు పడతాయని చెప్పి, పడితే మాత్రం కుండపోతగా పడతాయి, లేదంటే వానలు పడే పరిస్థితి లేదని ఒకవైపు శాస్త్రజ్ఞులు చెప్పినా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండి ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేసినట్టయితే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వరద నీరు మన గోదావరి నది ద్వారా పూర్తిగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందన